పెనుమాక వందే మాతరం జెడ్పీ హై స్కూల్లోని స్పెయిన్లోని ఐఈఎస్ జోనోత్ మార్టోరిల్ పాఠశాల విద్యార్థులు లేఖలు పంపారు. లేఖలను సోమవారం రిటైర్డ్ హెచ్ఎం జె దేవేంద్రరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జె దేవేంద్రరావు, సోషల్ స్టడీస్ మాస్టర్ని. నేను రిటైర్ అయ్యి 13 సంవత్సరాలైంది. నేను సీకే హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పనిచేశాను. అప్పుడు పనిచేసేటప్పుడు 10th క్లాస్లో మా బెస్ట్ స్టూడెంటు, ఇప్పుడు మీ ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి హరికృష్ణ మాకు బెస్ట్ స్టూడెంట్ అనమాట. మా స్కూల్లోనే 10th క్లాస్ చదివాడు. మా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. చదవటమే కాకుండా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా విద్య నేర్చారు. యుఎస్లో, అమెరికాలో ఒక విశ్వవిద్యాలయంలో కూడా పనిచేయటం, అక్కడ రీసెర్చ్ చేయటం, ఇవన్నీ కూడా చేసినటువంటి మంచి అనుభవం కలిగినటువంటి ఇంగ్లీష్ టీచర్ మీకు లభించడం మీ యొక్క అదృష్టం. అట్లాగే మీ హెడ్ మాస్టర్ గారు మా కొలీగేను. నేను హై స్కూల్లో పనిచేసేటప్పుడు చాలాసార్లు 10th క్లాస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్ డిపార్ట్మెంట్ యొక్క అధికారిగా మా స్కూల్కి చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. అట్లాగే నేను కూడా కొన్నిసార్లు మీ స్కూల్కి ఇన్విజిలేటర్గా, 10th క్లాస్కి ఇన్విజిలేటర్గా వచ్చాను. తర్వాత మీ స్కూల్లో గేమ్స్ జరిగేటప్పుడు మా పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. అట్లాగే నేను ఎంఈఓ గారితో పాటు ఒకసారి మీ స్కూల్కి ఇన్స్పెక్షన్ కూడా రావడం జరిగింది. అది నా యొక్క అదృష్టం. ఇప్పుడు మీకు ఈ హెడ్ మాస్టర్ గారు కానీ, ఈ హరికృష్ణ మాస్టర్ కానీ మీకు లభించడం మీ యొక్క అదృష్టంగా భావిస్తూ మీరు దేవేంద్రరావు గారు మన స్కూలు రావడం, మీకు మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం, మిమ్మల్ని దీవించడం చాలా మంచి సుపరిణామంగా నేను భావిస్తున్నాను. హరికృష్ణ మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఇంగ్లీష్ ల్యాబ్ డెవలప్ చేయటం, మీకు ఇతర దేశాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్తోనూ టీచర్స్తోనూ ఇంటరాక్ట్ చేయటం, వాళ్ళ యొక్క క్లాస్ రూములు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఎప్పటికప్పుడు మీకు సార్ తెలియజేయటం, ఇట్లా లైవ్లో తెలియజేయటం అనేది నిజంగా మన స్కూల్ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. సార్ ఇదే విధంగా ఇంకా అన్ని దేశాల ఉన్న పిల్లలతో మీకు ఇంటరాక్ట్ చేస్తూ, వాళ్ళు మీకు పరిచయం చేస్తూ, మీకు ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం వచ్చేటట్లుగా కృషి చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే, స్పెయిన్ దేశం నుంచి మా స్కూల్కి లెటర్స్ వచ్చినాయండి. స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్స్ని మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాటిని పంచడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, విద్యార్థుల్లో ఇంగ్లీషుని రీడ్ చేయడము, తర్వాత ఇంగ్లీష్ని అర్థం చేసుకోవటము, మరియు ఇంగ్లీష్లో వాళ్ళు లెటర్స్ని వాళ్ళ యొక్క పెన్ పాల్ ఫ్రెండ్స్కి రాయటానికి ఆస్కారం అనేటువంటిది లభిస్తుంది. దీనివల్ల వాళ్ళకి రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ రెండు కూడా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఏ స్కూల్లోనూ అమలు జరిగినటువంటి ఒక వినూత్న కార్యక్రమము మా పెనుమాక హై స్కూల్లో జరగడం అనేటువంటిది నాకు ఎంతో సంతోషకరంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ యుగంలో పిల్లలకి ఇంగ్లీష్ని బాగా డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముందు ఈ కార్యక్రమాలని ఈ స్కూల్లో ఇంకా వినూత్న కార్యక్రమాలను తీసుకువెళ్ళి విద్యార్థుల యొక్క, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ పట్ల భయం లేకుండా కమ్యూనికేట్ చేసే స్థాయికి గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలనే ఉద్దేశమే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తామని చెప్తూ ముగిస్తున్నాను. హరికృష్ణ అండి, నేను ఈ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను జూన్ నుంచి వర్క్ చేస్తున్నానండి. జూన్ నుంచి స్టార్ట్ చేసినటువంటి నా జర్నీలో సెప్టెంబర్ టైంలో ఈ ఇంగ్లీష్ ల్యాబ్ని డెవలప్ చేయడం జరిగింది. హెచ్ఎం గారి యొక్క సహకారంతో నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఈ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 30 సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఇక మున్ముందు మరింత సెషన్స్ని నిర్వహించి విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఇంగ్లీష్ పట్ల భయం లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ అనేటువంటిది ఒక
కమ్యూనికేట్ చేయటం అనేటువంటిది ఇప్పటికీ ఛాలెంజింగ్గా ఉంది. ఈ ఛాలెంజెస్ని భవిష్యత్తులో విద్యార్థులకు అధిగమించి వాళ్ళు ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దామనే ఉద్దేశంతో, ముఖ్యంగా కృతనిశ్చయంతో నేను ముందుకు వెళ్తున్నాను. హెచ్ఎం గారి సహకారంతో, మరి స్టాఫ్ యొక్క సహకారంతో భవిష్యత్తులో మరెన్నో విప్లవాత్మకమైనటువంటివి లేకపోతే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. దీనికి గ్రామస్తులు మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, విద్యార్థులు అందరూ నాకు సహకారం అందిస్తున్నారు. అది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజున స్పెయిన్ నుంచి వచ్చినటువంటి లెటర్స్ని మా పూర్వపు నాకు విద్యను బోధించినటువంటి సోషల్ స్టడీస్ని బోధించినటువంటి దేవేంద్ర గారి యొక్క చేతుల మీదుగా ఇనాగరేట్ చేయడం జరిగింది. అది నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందులోనూ మా హెచ్ఎం గారు అయినటువంటి అనంత్ శివ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత ఉత్తేజాన్ని మరియు సంతోషాన్ని నాకు కలిగించిందని చెప్తున్నాను.